సుహా ఛానల్. మనం ఈరోజు మిల్క్ ఉప్మాని చేసుకుందాం. ముందుగా ఉప్మా తీసుకుందాం. ఉప్మా రవ్వ, తర్వాత సాల్ట్ తీసుకుందాం. ఆనియన్, ఉల్లిపాయ, కొత్తిమీర తీసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్, శనగపప్పు ఒక 100 గ్రాములు, పండు మిరపకాయలు ఒక 100 గ్రాములు, జీడిపప్పు తగినంత, పాలు, పచ్చిమిరపకాయలు, మిల్క్ను బాగా ఉడకబెట్టుకోవాలి, వేడి చేసుకోవాలి. అంటే మనం తెచ్చిన పాలని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత మనము ఫర్దర్ ఐటమ్కి వెళ్ళాలి. ఎందుకంటే పాలతో చేస్తున్నట్టు ఉప్మా కాబట్టి ముందు పాలు అనేది బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర, మరి ఆనియన్, మిరపకాయలు ఏం తెచ్చామో అవన్నీ కట్ చేసుకోవాలి. దాంట్లో వేయాల్సిన ఐటమ్స్ కూరగాయలన్నింటినీ నీట్గా కట్ చేసుకొని, అంటే మనం యాక్చువల్గా మనం తెచ్చుకుంది ఏంటంటే ఒక ఆనియన్, నెక్స్ట్ వచ్చేసి మిరపకాయ ప్లస్ కొత్తిమీర. ఇప్పుడు తగినంత నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత కొంచెం ఆవాలు, లైట్గా తగినన్ని ఆవాలు వేసుకోవాలి టేస్ట్ కోసం. ఆవాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కల్ని తీసుకొచ్చి వేయాలి. చిప్స్గా బాగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు వేసి బాగా రోస్ట్ అయ్యేంత చూసుకోవాలి. ఆనియన్ ఎంత రోస్ట్ అవుతుందో, ఎంత బాగా ఫ్రై అవుతుందో అంత మనకు ఏ ఐటమ్ అయినా టేస్ట్ వస్తుంది. జనరల్గా మనం ఇళ్ళల్లో చేసుకునేటప్పుడు మెయిన్ గమనించాల్సిందంటే టేస్ట్ రావాలి అంటే మనం ఏ ఐటమ్ చేసినా ఫస్ట్ ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. బ్యాచిలర్స్ మ్యాక్సిమంగా వండేటప్పుడు ఏం చేస్తారంటే ఆనియన్ని లైట్గా అలా వేసేసి ఒక 5 నిమిషాలు అది బాగా చూసుకోకుండానే వేసేస్తారు. వేసి ఐటమ్ తయారు చేసేస్తారు. దానివల్ల రుచి రాదు. శనగపప్పును కూడా వేసుకోవాలి. కొంచెం లైట్గా కడిగి ఆ కడిగిన దాన్ని తీసుకొచ్చి నీట్గా డ్రై చేసి దానిలో వేసేయాలి. పప్పుని మొత్తం రోస్ట్ అయ్యేటట్టుగా బాగా కలిపెట్టుకోవాలి. మనము ఆనియన్ని ఎంత బాగా రోస్ట్ అయ్యేటట్టు కలిపెడతామో అప్పుడే దాని యొక్క టేస్ట్ వస్తుందండి. ఆనియన్ ఎప్పుడు బ్రౌన్ కలర్ రావాలి. మీరు బిర్యానీలో కావచ్చు, ఇంకా ఏ ఐటమ్ సరే ఆనియన్ వేస్ట్ చేసే ఏ వంటకానికైనా సరే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం ఏంటంటే ఖచ్చితంగా ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మీరు చేసే ఐటము టేస్ట్ వస్తుంది. మీకు అప్పుడే మనకు ఆ ఐటము సరిగ్గా ఫ్రై అయ్యి మనకు రుచినిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ వండేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొదటి సూత్రం అన్నది. ఇప్పుడు బాగా అది రోస్ట్ అయిందో లేదో చూద్దాము. ఇంకోటి ఏంటంటే ఉప్మా రవ్వ మనము మామూలుగా అంతగా ఇంట్రెస్ట్గా తినము. ఏంటంటే ఉప్మా నా ఏముందలే అంటాము. కానీ ఈ ఉప్మా రవ్వ చాలా బాగుంటుంది. ఉప్మా రవ్వని లైట్గా రోస్ట్ చేసుకుని పెట్టుకున్నదండి. అది లైట్గా వేసుకోవాలి, రోస్ట్ చేయాలి. తర్వాత ఆనియన్ని సేమ్ అంతే, ఆనియన్ మాత్రం బాగా మనం రోస్ట్ చేసుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కంపల్సరీగా మనము ఓపిక్గా చేసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది.
జనరల్గా ఉప్మాని చాలామంది ఇంట్రెస్ట్గా తింటారు, కొంతమంది తినరు. కాకపోతే మిల్క్ ఉప్మా ఏంటంటే ఖచ్చితంగా బాగా టేస్ట్గా ఉంటుంది. జీడిపప్పు అండి, ముక్కలు చేసి ఆ జీడిపప్పును కూడా దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. చూడండి, ఆల్రెడీ ఆనియన్ రోస్ట్గా వచ్చేసింది. బ్రౌన్ కలర్లో మారిన తర్వాత బాగా రోస్ట్ అయిన తర్వాత వేస్తున్నాను. అలా అని ఎక్కువ రోస్ట్ అయినా కూడా మళ్ళీ తినలేము, చేదు వచ్చేస్తుంది ఆనియన్. అది ఎట్లా అంటే బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే బాదం పప్పు వేసుకున్నాము, దాన్ని కూడా రోస్ట్ చేస్తున్నాము. అది రోస్ట్ అయిన తర్వాత మనం కాగబెట్టినటువంటి పాలను తీసుకొచ్చి ఆ యొక్క మసాలాలో వేస్తున్నాము. ఇప్పుడు బాగా ఆ రోస్టెడ్ ఐటెంలో వేస్తున్నాము. బాగా కలబెట్టుకోవాలి, పాలు దానికి బాగా తగిలేటట్టుగా, తగినంత మంట కూడా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనము యాక్చువల్గా వచ్చేసి మీకు పాలు ఎంత తీసుకోవాలని చెప్పలేదు. నేను 2 కిలోల రవ్వకి 1 లీటర్ పాలు వాడుతున్నాను. దానికి ఏంటి 2 కిలోలు అంటే 6 లీటర్ల వాటర్ వేసుకోవాలి. సో 1 లీటరు తీసుకున్నాను. దాని ప్రకారంగా మీరు 1 లీటర్ వాటరు, 1 లీటర్ పాలు, 5 లీటర్లు నీళ్ళని తీసుకొని మిక్స్ చేసుకున్న ఇబ్బంది ఏం లేదు. 5 లీటర్లతో మీరు 6 లీటర్లు పాలతోనే చేసుకున్న ఇంకా టేస్ట్గా ఉంటుంది. కానీ అంత ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం చేయలేము. జస్ట్ పాలు వేసుకున్నాము, దాని దగ్గర మిగతా ఆ పాత్రలో ఉన్నటువంటి దాన్ని నీళ్ళు వేసుకుంటున్నాను. సో అప్పటికి 3 సార్లు వేస్తే అంటే దానికి తగినంత, అంటే మీకు ఆల్రెడీ ఉప్మా చేసే వాళ్ళ ఐడియా ఉంటుంది. ఒక గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ ఇస్తారు. సేమ్ అదే లెక్కలో ఇక్కడ మిల్క్ అండ్ పాలు మిక్స్ చేసి, మిల్క్ అండ్ వాటర్ మిక్స్ చేసి చేస్తున్నాను. బాగా ఉడికేదాకా ఉంచామంటే, అలాగే ఉడికిన తర్వాత అది బాగా ఉడకాలి, అట్టు వచ్చినట్టు రావాలి. మనం అట్టేసిరేస్తాం కదా మామూలు, అలాగే అట్టు మామూలుగా వేసిరేస్తాం కదా మామూలు బియ్యానికి, అదే వేసుకొని బాగా ఉడికేదాకా వేసుకోవాలి. ముందు ఉప్పు వేసుకోవాలి తగినంత. ఉప్పు అనేది సెకండ్ ఫార్ములా. ఫస్ట్ ఆనియన్ చేసే వంట, ఆనియన్ బ్రౌన్ కలర్ రావాలి. నెక్స్ట్ ఏ వంట వండినా కూడా ఉప్పు అనేది చాలా టఫ్. అందువల్ల ఉప్పు ఏంటంటే మనకి ఎంత కావాలనేది ఉడికిన తర్వాత చూసుకుంటూ వేసుకుంటూ చేయడం బెస్ట్. ఒకసారిగా ఎక్కువ వేసారంటే మనకు ఎక్కువ అయిందంటే ఉప్పు ఎక్కువైతే తినలేము. కాబట్టి తక్కువైనా పర్లేదు, కానీ మళ్ళీ తింటూ సాల్ట్ వేసుకోవచ్చు. మీరు ఉప్పు వేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసి వేసుకోండి. 1-2 సార్లు టెస్ట్ చేసుకొని వేసుకుంటూ ఉండండి. సరిపోయిందా సరిపోలేదా తగినంత. ఇప్పుడు సరిపోలేదు కాబట్టి మళ్ళీ వేసాను. ఇంకా మళ్ళీ టెస్ట్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ సరిపోతే మళ్ళీ వేసుకుంటాను. సో తగినంత ఉప్పు వచ్చేంత వరకు నేను ఆ విధంగా చేసుకుంటూ వేస్తుంటాను. ఇప్పుడు చూడండి, మాకు కలబెట్టుకుంటున్నాను. బాగా బాయిల్ అయింది. ఇప్పుడు బాయిల్ అయిన దాంట్లో ఏం చేయాలంటే, మనము ఉప్మా రవ్వను తీసుకొచ్చి ఆల్రెడీ మనం లైట్ రోస్ట్ చేసి పెట్టిన ఉప్మా రవ్వని తీసుకొచ్చి వేస్తున్నాను. అది ఉప్మా రవ్వ కూడా ఏంటంటే రాగానే కొంచెం లైట్గా ఒక 2 గ్లాసులు అట్లా నూనె వేసి దాంట్లో లైట్గా రోస్ట్ చేసి వేయాలి. వేసిన తర్వాత ఆ రోస్టెడ్ అయినటువంటి ఆ రవ్వని దాంట్లో వేస్తున్నాను. ఎసురులో రవ్వ వేసేటప్పుడు ఏం చేయాలంటే కలబెడుతూ వేయాలి. ఎందుకంటే కలబెట్టకుండా వేసామంటే అది ఒకసారిగా గడ్డబట్టి లోపల ఐటము గడ్డగా అయిపోయి ఉప్మా తినడానికి టేస్ట్గా ఉండదు. చాలామంది ఉప్మా అంటే ఏంటంటే చేయడానికి చాలామందికి రాదు, కానీ చాలా ఈజీ ఇది. అలా కలబెట్టుకుంటూ చేశారంటే మీకు ఆ ఉప్మా అనేది గడ్డగట్టకుండా బాగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఆ ఉప్మా అనేది ఉడుకుతుంది, బాగా పచ్చిగా ఉండదు. ఉడికిపెట్టేటప్పుడు జాగ్రత్తగా ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా 1-2 సార్లు అదే విధంగా బాగా ఉడకబెట్టుకోండి. మీ వీడియో కూడా 1-2 సార్లు చూసి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏదైనా ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ మొత్తం టేస్ట్ మారిపోతుంది. సో జాగ్రత్తగా చేయండి. ఒకసారి చేశారంటే తర్వాత ఈజీగా అయిపోతుంది. చాలా ఈజీ బాబు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగ బాగా కలబెడతా ఉంటే మీకు ఆటోమేటిక్గా అది అంటే మెత్తగా గట్టిపడుతూ వస్తుంది. అలా చూడండి, ఇప్పుడు ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారిగా పైకి వస్తుంది. కొంచెం దూరంగా ఉండండి స్టవ్కి, ఎందుకంటే ఆ ఉడికినప్పుడు అది పైకి లేస్తుంది. ఇది మొహం కొంచెం దూరంగా పెట్టుకొని కలబెట్టండి, అది మళ్ళీ వేడిగా ఉంటుంది. సో జాగ్రత్తగా కలబెట్టండి. మిల్క్ ఉప్మా అండి తయారైపోయింది, అవుతూ ఉంది. ఒక 2 నిమిషాలు ఇది ఇలా బాగా కలబెడుతున్నారంటే వాటర్ దగ్గరకు వచ్చి గట్టిపడేంత వరకు కలబెట్టి స్టవ్ ఆపేసేయండి. ఎందుకంటే ఆ వేడితో ఆటోమేటిక్ లేక మీరు అలాగే స్టవ్ పెట్టారంటే కింద మాడిపోతుంది.
కాబట్టి చూడండి, ఇప్పుడు ఆపేసారంటే స్టవ్, ఇంకా మీరు కింద దింపేస్తే అది ఆ వాటర్ అంతా ఆటోమేటిక్గా వేడితో అది డ్రై అయిపోతుంది. అయిపోయిందండి, సింపుల్, చాలా ఈజీ. ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర మనం తరిగి పెట్టుకున్నాం కదా, దాన్ని లైట్గా పైన వేసేసి ఒకసారి కలబెట్టేశారంటే ఆ కొత్తిమీర అనేది దానికి బాగా తగులుతుంది. అంటే సేమ్ అట్లా కలబెట్టేశారంటే చాలు. సో అయిపోయిందండి మిల్క్ ఉప్మా, పాల ఉప్మా. సో మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, మన వీడియోని వైరల్ అయ్యేటట్టు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహా ఛానల్. ప్రతి వంటకి స్పెషల్గా మీకు అందిస్తూ ఉంటుంది మా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహా ఛానల్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయండి.